ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మందుబాబులకు గుడ్ న్యూస్. జిఎస్టీ 2.0తో మందుబాబులకు ఇది ఒక శుభవార్తగా చెప్పాలా. హానికరం కాని మద్యం ధరలు పెరగవన్నట్టుగా తెలుస్తోంది. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉంటుంది. జిఎస్టీ పరిధిలోకి రాని ఆల్కహాల్ సంబంధించిన కొన్ని పానీయాలు, సిగరెట్టు, పొగాకు ఉత్పత్తులకైతే భారీగా పన్నుంటుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తున్నాయి. హానికర వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఎక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఏవైతే ఉందో వాటికి మాత్రం 40% పన్ను స్లాబ్ ఉంటుంది. ప్యాకేజింగ్, రవాణాకు మాత్రం జిఎస్టీ అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జిఎస్టీ 2.0 సంస్కరణలు దేశవ్యాప్తంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ సంస్కరణల కింద సిగరెట్లు, పాన్ మసాలా, ఇతర హానికర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులు భారీగా పెరగబోతున్నాయి. అయితే ఈ మార్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మద్యం ధరలు పెరుగుతాయా అని చాలామందిలో డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ ఆల్కహాల్ ప్రియులకు ఇదొక శుభవార్తగా తెలుస్తోంది. ఎందుకంటే జిఎస్టీ 2.0తో ఆ ప్రభావం అనేది మద్యం ధరల మీద ఉండదని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. చాలా వాటికి ఈ రేట్లు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా మద్యం మీద మాత్రం ఆ ప్రభావం కనిపించట్లేదు. చాలా వరకు మద్యానికి సంబంధించిన రేట్లు అలాగే ఉండే అవకాశం కనిపిస్తుంది. మరీ హానికరమైనటువంటి మద్యం ఏదైతే ఉందో, ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి 40% స్లాబులు విధించినటువంటి పరిస్థితి. ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి హానికర మందులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా స్లాబ్స్ ఉన్నాయి. కానీ రెగ్యులర్గా చాలా తక్కువ పర్సంటేజ్తో దొరికేటువంటి మందు మీద ఎలాంటి జిఎస్టీ పెరుగుదల అనేది లేదు అన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. నిజానికి మద్యం జిఎస్టీ పరిధిలో లేదు. దానిపై పన్ను విధించే అధికారం రాష్ట్రాల నియంత్రణలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ మార్పుల నేపథ్యంలో మద్యం ధరలపై ఏ విధంగా కూడా ప్రభావం చూపించదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తెలుస్తోంది. ఎందుకంటే మద్యంపై వచ్చే ఆదాయం రాష్ట్రాల ఖజానాకు ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ సంస్కరణల ప్రకారం సిగరెట్లు కావచ్చు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా వంటి హానికర వస్తువుల మీద పన్ను 28% నుంచి 40%కి పెరిగిందన్నమాట. ప్రజలు ఈ ఉత్పత్తులను వినియోగించకుండా నిరుత్సాహపరచడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే 28 నుంచి ఏకంగా 40%లో ఆ హానికర ఉత్పత్తుల్ని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆల్కహాల్ పానీయాలు జిఎస్టీ పరిధిలోకి రాకపోయినప్పటికీ దాని చుట్టూ ఉన్న అనేక కార్యకలాపాలకు జిఎస్టీ వర్తిస్తుందన్నమాట. అంటే బాటిలింగ్ కావచ్చు, ప్యాకేజింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లాజిస్టిక్సు, పరికరాల కొనుగోలు, నిర్వహణ, ప్రకటనలు, మార్కెటింగ్ ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దానికి జిఎస్టీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది ద్వంద్వ పన్ను నిర్మాణాన్ని సూచిస్తుంది. ఒకవైపు మద్యంపై రాష్ట్రాలు పన్నులు విధిస్తే దాని చుట్టూ ఉన్న వ్యాపార కార్యకలాపాలకు కేంద్రం జిఎస్టీని వసూలు చేస్తుందన్నమాట. ఈ విధంగా కొన్నింటికి రేట్లు ఈ సర్వీసెస్ ప్రకారం పెరిగే అవకాశం కనిపిస్తోంది. జిఎస్టీ 2.0 కొత్త రేట్లు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ మార్పుల వల్ల సిగరెట్లు, సోడాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు పెరుగుతాయి. కానీ తాగేందుకు ఉపయోగించే ఆల్కహాల్ ధరలు మాత్రం పెరగవు. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఆల్కహాల్ మాత్రం కొంత జిఎస్టీ విధానం కింద వర్తిస్తుంది. ఇది పరిశ్రమల మీద ప్రభావం చూపిస్తుంది. మొత్తంగా ప్రభుత్వ విధానాల ప్రకారం హానికరమైన వస్తువులను వినియోగించడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టిందని చెప్పాలి. మద్యంపై మాత్రం పన్నుల విషయంలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో వినియోగదారులకు, ముఖ్యంగా మందు అలవాటు ఉన్న వాళ్లకు కొద్దిగా ఊరట కల్పించింది అని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ముఖ్యంగా హానికరమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, హానికరమైన వస్తువులు, ఇది పొగాకు సంబంధించి కావచ్చు, సిగరెట్లు కావచ్చు, ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్నటువంటి అవి కావచ్చు, వాటి మీద జిఎస్టీ ఉంటుంది. అంతే తప్పించి రెగ్యులర్గా చాలా తక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్నటువంటి మందులకు మాత్రం ఏమాత్రం జిఎస్టీ పెరగదు అని కూడా చాలా స్పష్టంగా ఈ జిఎస్టీ 2.0 సంస్కరణలు బట్టి అర్థమవుతుంది. ఇంకొకటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ఈ మందుకి ఉపయోగించేటువంటి సర్వీసెస్ అంటే ఆ బాటిల్ తయారు చేయడం కావచ్చు, ప్యాకేజ్ చేయడం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయడం కావచ్చు, సో ఈ దాని చుట్టూ ఉన్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటి మీద జిఎస్టీ కేంద్రం పెంచింది. కేంద్రం జిఎస్టీ దాని మీద అమలు కావడంతో ఆ రేట్లు
పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.